కరుణాకర్ సుగుణ ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, మిషన్ ఇండియా అని. అతనిలో ఉన్న దురాత్మ శక్తులు అతన్ని ప్రేరేపించి అతనితో తీపిస్తున్నాయి. ఎందుకంటే కరుణాకర్ సుగుణ నేనే దేవుణ్ణి అని మొదటగా ఒక సినిమా తీశాడు. మళ్ళీ ఇప్పుడు మిషన్ ఇండియా అని ఒక సినిమా తీశాడు. కరుణాకర్ సుగుణ ఒక క్రైస్తవుడిగా పుట్టి ఒక 20 సంవత్సరాల దాకా 25 సంవత్సరాల దాకా క్రైస్తవులలోనే ఉండి అతడు క్రైస్తవులను మోసం చేయలేక, ఎవరు డబ్బులు అడిగిన క్రైస్తవులు ఇచ్చే పరిస్థితి లేదని అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. అమాయక హిందువులైతే మోసం చేయొచ్చు అని ఒక కరుణాకర్ సుగుణ అనుకున్నాడు. వచ్చాడు ఇది హిందువులలో నేను హిందువుగా మారిపోతున్నానని చెప్పి ఒక క్రైస్తవుడిగా ఉన్న కరుణాకర్ సుగుణ ఇప్పుడు దాదాపుగా 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక అమీర్పేటలో ఆఫీసు పెట్టుకొని ఎంతమందిని హిందువులను మోసం చేస్తున్నాడంటే, క్రైస్తవులలో నుండి వచ్చిన ఒక కరుణాకర్ సుగుణ మరి హిందువులు ఇప్పుడు కరుణాకర్ సుగుణ ఒక 40 సంవత్సరాలు దానికి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను వచ్చి హిందువులుగా మారుస్తున్నాను, హిందువులుగా చేస్తున్నానని కరుణాకర్ సుగుణ వచ్చి చెప్పే వరకు మరి హిందువులు మేధావులు లేరా? హిందువులలో కరుణాకర్ సుగుణ వచ్చి చెప్పే వరకు కూడా హిందువులకు అర్థం కావడం లేదా? అమాయక హిందువులు కాబట్టి ఎంతైనా మోసం చేయొచ్చు, ఎన్ని కోట్ల డబ్బైనా సంపాదించవచ్చు హిందువులను మోసం చేస్తూ అనుకొని ఒక పన్నాగంతో వచ్చాడు. వచ్చి సినిమాలు తీస్తున్నాడు, బైబిల్ తరగతులని పెట్టి శ్రీలక్ష్మితో చేస్తున్నాడు. ఇప్పుడు కక్షచేత చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభువును ఘనపరుస్తున్నారు కరుణాకర్ సుగుణ కానీ శ్రీలక్ష్మి కానీ. మరి ఇది హిందువులు అర్థం చేసుకోలేకపోతున్నారు. హిందువులు అమాయక హిందువులు కదా, ఎంతైనా మోసం చేసినా కూడా వారు ఏం కాదు అని అనుకొని అతని దృష్టిలో హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పులు కూడా లేవు. 2015లో ఆఫీసు పెట్టుకున్నాడు. 2015 నుండి క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ, క్రైస్తవులను తిట్టినట్టు చేస్తూ, క్రైస్తవ భావాలు మాత్రం పోలేదు కరుణాకర్ సుగుణలో. ఎందుకంటే క్రైస్తవులను మోసం చేయాలని అనుకుంటున్నాడు కానీ క్రైస్తవులు ఎవరు మోసపోలేదు. ఒక శత్రువు వచ్చి, క్రైస్తవుడు అనే శత్రువు హిందువులకు వచ్చి చెప్తే ఎవరైనా వింటారా? నేను కూడా హిందువుగా మారిపోతున్నాను అని చెప్పి హిందువులను మోసం చేసి బ్రతుకుతున్నాడు కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, అమరా ప్రసాద్ కానీ, లడ్డు ప్రవీణ్ కానీ, ఈ నలుగురు కలిసి హిందువులను మోసం చేసి కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నలుగురు క్రైస్తవులుగా ఉండి మారిన వాళ్ళు. అయితే క్రైస్తవులలో ఉంటే మాకు ఏమీ దొరకదని కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమారు, అమరా ప్రసాద్, ఈ లడ్డు ప్రవీణ్, ఈ నలుగురు హిందువులను మోసం చేస్తున్నారు. హిందువుల ఇజ్జత్ తీస్తున్నారు. హిందువులైతే మమ్మల్ని ఏమీ చేయలేరు అని
వారికి ఒక ఆలోచనతోటి వచ్చి హిందువులను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు హిందువులు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కరుణాకర్ సుగుణ మిషన్ ఇండియా సినిమా తీశాడు. ఆ మిషన్ ఇండియా సినిమాలో క్రైస్తవులకు మేలు చెప్పగానే చెప్పుకుంటూ ఒక పాస్టర్గా పెట్టి, ఒక పూజారిగా పెట్టి, ఆ మిషన్ ఇండియా సినిమా మీరు అర్థం చేసుకున్నట్లయితే కరుణాకర్ సుగుణ చేసే పని మీకు అర్థం కావాలి. క్రైస్తవులను తిట్టినట్టు చేస్తా, హిందువుల దగ్గర నాకు అనేకమైన డబ్బులు వస్తాయి అనుకొని మిషన్ ఇండియా సినిమా తీశాడు. నేనే దేవుడిని అని సినిమా తీసి ఇప్పుడు క్రైస్తవులను తిట్టినట్టు చేస్తేనే హిందువులు డబ్బులు ఇవ్వగలుగుతారు, అంతవరదానికి ఇయ్యరు అనేది కరుణాకర్ సుగుణకు బాగా హిందువుల హృదయాలను ఎరిగిన కరుణాకర్ సుగుణ. ఎందుకంటే అమాయక హిందువులు కనుక అర్థం చేసుకోలేరు అనుకొని వచ్చాడు. ఎప్పుడైతే కరుణాకర్ సుగుణ గుంటూరు నుండి హైదరాబాద్కి వచ్చాడో అప్పటి నుండి ప్లాన్ వేసుకొని 2015 నుండి ఇప్పటి వరకు 9 సంవత్సరాలు కరుణాకర్ సుగుణ వాళ్ళ మీద డిబేట్ చేస్తానా, వీళ్ళ మీద డిబేట్ చేస్తానా, వీకేఆర్ మీద డిబేట్ చేశాడు ముందుగా. రెండోసారి విజయప్రసాద్ రెడ్డి మీద రాజమండ్రిలో చేశాడు. చేసి నేను గెలిచిందనే ఆలోచనతోటి ఉండి హిందువుల దగ్గర డబ్బులు గుంజుతూ, హిందువుల డబ్బులను లాగుతూ, క్రైస్తవులను తిట్టినట్టు చేస్తూ హిందువులు ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. కరుణాకర్ సుగుణ వచ్చి హిందువులుగా మార్చడం ఏంది? మన దేశమే హిందూ దేశం. హిందూ దేశంలో ఉన్న వాళ్ళు హిందువులుగా వారికి అర్థం కాదా? మరి కరుణాకర్ సుగుణ ఎందుకు ఇలాంటి భావాలు కలిగి ఉన్నాడు? క్రైస్తవులనే మేలు చేస్తాడు. ఇటు మిమ్మల్ని తిట్టినట్టు చేసి, క్రైస్తవులను తిట్టినట్టు చేసి మీ దగ్గర డబ్బులు లాగేది. ఇప్పుడు కక్ష చేత చేసినా కూడా క్రీస్తులే గణపరుస్తాడు కరుణాకర్ సుగుణ. ఇప్పుడు వాళ్ళు ప్రేమతోటి చేసిన క్రైస్తవులు సువార్తే. కరుణాకర్ సుగుణ, లలిత కుమారు, అమర ప్రసాద్, ఈ లడ్డు ప్రవీణ్, ఈ నలుగురు కక్ష చేత చేస్తున్నాము అని అనుకున్నా కూడా ఎవరిని గణపరుస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువునే గణపరుస్తున్నారు. ఒక్కలంటే ఒక్కరు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తాను చదువుకున్న గోతిలో తానే పడ్డాడు. మిషన్ ఇండియా సినిమా తీసి, షార్ట్ ఫిల్మ్ తీసి, ఎవరు? కరుణాకర్ సుగుణ. తన చెప్పుతోటి తానే కొట్టుకున్నాడు. ఎందుకంటే హిందువులు ఒకరోజు తరిమేసే రోజు వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకున్న రోజు మాత్రం కరుణాకర్ సుగుణ అందులో హిందువులలో ఉండలేడు. మళ్ళీ క్రైస్తవుల దగ్గర నేను కూడా క్రైస్తవుని అని చెప్తాడు. లేదా అకస్మాత్తుగా ప్రాణం పోయేది కూడా తెలియదు. ఎప్పుడు ప్రాణం పోతుందో ఏ మానవునికి తెలియదు. అయితే కరుణాకర్ సుగుణ, లలిత కుమారు ఇద్దరు కలిసి వాళ్ళు హిందువులను మోసం చేయాలని వారిద్దరి పట్టుదల, ఆ పట్టుదలతోటే ఇప్పటి వరకు వారు మోసం చేస్తూనే ఉన్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉన్నారు. ఆఫీసులు కట్టుకుంటూనే ఉన్నారు హిందువులను మోసం చేసి. అర్థం చేసుకోండి హిందువులారా ఈ రోజైనా. ఎందుకంటే వీళ్ళను మీరే తరిమేస్తే, హిందువులలో ఉన్నారు కదా మేధావులు,
ఒక్కరికైనా అర్థం కదా వీళ్ళ షార్ట్ ఫిలిములు క్రైస్తవుల మీద తీయడం ఎందుకు? క్రైస్తవుడై ఉండి హిందువులలో తీయలేరా మీరు? మరి హిందువులు రాలేదు ఇందులోకి. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి, మోసపోకండి, గోసపడతారు హిందువులారా. మోసపోకండి. మోసపోయేవారు ఉన్నంతకాలము మోసం చేసే కరుణాకర్ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, అమర ప్రసాద్ లాంటి వాళ్ళు, ప్రవీణ్ లాంటి వాళ్ళు, లడ్డు ప్రవీణ్, వీళ్ళు మోసం చేస్తారు హిందువులను. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు వీళ్ళు.